పెద్ది సినిమా నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. రై రై రారా అంటూ సాగిపోయే ఈ సాంగ్ విన్న తర్వాత అసలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరు కూడా పూనకాల్ లోడింగ్ అని చెప్పేసి ఊగిపోతూ ఉన్నారు నిన్న నైట్ నుంచి కూడా. సో మరి ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చిందో సో మరి ఆ సాంగ్ మాత్రం ప్రపంచం మొత్తాన్ని కూడా ముఖ్యంగా యూట్యూబ్ని మాత్రం షేక్ చేసి పడేసింది. అసలు భాషతోని సంబంధం లేకుండా అర్థమైనా కాకపోయినా ఆ సాంగ్లో ఉన్నటువంటి హూక్ స్టెప్ని రీక్రియేట్ చేయడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా అసలు ట్రై చేశారనేది మనం చూసాము. ముఖ్యంగా బ్యాట్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా స్టెప్ని రీక్రియేట్ చేశారనమాట. చాలా మట్టుకు కూడా ఇన్స్టాగ్రామ్లో 500K అంటే 500Kకి పైగా రీల్స్ కూడా చేశారనమాట. సో అంత మంచి పాపులారిటీని సంపాదించుకుంది చిక్రీ సాంగ్. ఆ ఒక్క సాంగ్తోని ఈ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా భారీ స్థాయికి వెళ్ళిపోయాయి. సో ఆ తర్వాత వచ్చేటటువంటి అప్డేట్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయని ఎదురు చూడడం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో మరి సెకండ్ సింగిల్ అనేది నిన్న వచ్చిందనమాట. సెకండ్ సాంగ్ రై రై రారా అంటూ సాగిపోయే ఈ సాంగ్లో ప్రతి ఒక్క లిరిక్ కూడా మనల్ని ఉత్తేజపరుస్తూ ఏదో ఇన్స్పైర్ చేస్తున్నట్టుగా, ఇన్సైడ్ నుంచి ఇన్స్పైర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఈ సాంగ్ని స్వయంగా ఏఆర్ రెహమాన్ గారే పాడారు. సో మరి ఆయన వాయిస్ కావచ్చు, ఆయన మ్యూజిక్ కావచ్చు ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్గా ఉండిపోతాయి. ఇప్పటి వరకు మనం ఎన్ని సాంగ్స్ విన్నాం ఏఆర్ రెహమాన్ గారివి. ఆయన ఏ సాంగ్ చేసినా కూడా అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉండిపోతుంది. ఎన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత విన్నా కూడా అరే ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిందేమో సాంగ్ అన్నట్టు మనసుకు అంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఆయన మ్యూజిక్ అనేది ఉంటుంది. సో మరి ఇక్కడ రై రై రారా సాంగ్లో మాత్రం ప్రతి ఒక్క లిరిక్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మన లైఫ్ని ఇన్స్పైర్ చేసే విధంగా అండ్ మనల్ని మనము ఒక వెనకాల నుండి మనకు సపోర్ట్ ఇస్తూ ఏ విధంగా ఒకరు మనకు సపోర్ట్ ఉండి మనల్ని ముందుకు పుష్ చేస్తూ ఉంటారు. సో ఈ సాంగ్ వింటే ఆ విధంగా కాకుండా ఎవరి సపోర్ట్ లేకుండా నాకు నేనే సపోర్ట్, నేనే స్ట్రాంగ్గా నిలబడగలను అనే ఒక ధైర్యాన్ని కూడా ఈ సాంగ్లో ఇస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు, ఇంకా మనము మాట్లాడలేమన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమా అనేది సరికొత్త రికార్డులని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఖచ్చితంగా ఏప్రిల్ 30కి సినిమా వస్తుందా అంటే షూటింగ్ మాత్రం ఇంకా కొంచెం అయితే పెండింగ్గా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ ఖచ్చితంగా అనుకున్న డేట్కి మాత్రం తీసుకొస్తాము, ఏప్రిల్ 30కి ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అంటూ టీం అంతా కూడా రేయింబగలు కూడా కష్టపడుతూ ఈ సినిమా కోసము పనిచేస్తూ ఉన్నారనమాట. బుచ్చిబాబు గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, టీం అంతా కూడా ముఖ్యంగా టెక్నీషియన్స్ వాళ్ళు మాత్రం డే అండ్ నైట్ కూడా కష్టపడుతూనే ఉన్నారంటూ కూడా రీసెంట్గానే వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని పంచుకున్నారు. సో రై రై రారా సాంగ్ మీరు గనక వింటే మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.